అమెరికా వెనిజులా సంబంధాలు ఎప్పటినుంచో ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. వెనిజులా వద్ద ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడాయిల్ నిల్వలు ఉండటం వల్ల ఈ దేశం వ్యూహాత్మకంగా ఎంతో ముఖ్యమైనది. కాని అమెరికా వెనిజులా మదురో ప్రభుత్వంపై అవినీతి, నియంతృత్వం, మానవ హక్కుల ఉల్లంఘనలు చేస్తున్నారనే ఆరోపణలతో ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలతో వెనిజులా ఆర్థికంగా బలహీనపడింది. అయితే ప్రపంచ డిమాండ్ మాత్రం తగ్గలేదు. అమెరికా ఒకవైపు తనకు కావలసిన ఆయిల్ని అందించుకోవాలనే ప్రయత్నం చేస్తూనే మరోవైపు వెనిజులా ప్రభుత్వాన్ని ఒత్తిడికి గురి చేయడానికి సైనిక చర్యలు, ఆర్థిక ఆంక్షలు, రాజకీయ ఒంటరితనం వంటి మార్గాలను ఉపయోగిస్తుంది. ఇదే కారణంగా కొంతమంది విశ్లేషకులు అమెరికా నేరుగా యుద్ధం చేయకుండా పరోక్షంగా వెనిజులాను బలహీనపరిచే వ్యూహం అవలంబిస్తోందని చెబుతున్నారు. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఎయిర్ స్ట్రైక్స్, వెనిజులా ఫైటర్ జెట్ల తాజనక చర్యలు, అలాగే అమెరికాలో వెనిజులా వలసదారులపై ప్రభావం చూపే టీపీఎస్ రద్దు కలిపి చూస్తే ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింతగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంతిమంగా చూస్తే ఆయిల్ కోసం అమెరికా వేసే వ్యూహాలు, వెనిజులా ప్రతిస్పందనలు ప్రపంచ రాజకీయాల్లో కీలక మలుపు తిప్పే అవకాశం ఉంది.